హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, మీరు దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఉన్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 22వ అధ్యాయము 51వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. అయితే యేసు ఇంత మట్టుకు తాళుడని చెప్పాను. యేసు ఇంత మట్టుకు తాళుడి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడడానికి ముందు రాత్రి శిష్యులను తీసుకుని వెళ్ళి ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ముగించిన తర్వాత యేసును పట్టుకొని ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సైనికులు అక్కడికి ఆ తోట దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చిన వారిపై శిష్యులు చాలా కోపంతో ఉన్నారు. ఎవరి ఆయుధాలు వాళ్ళు తీసి వారితో పోరాడాలని సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళు సిద్ధపడుతూ ఉండగానే పేతురు తన కత్తి తీసి ఆ మొల్కనే ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగ నరికేశాడు. అప్పుడు యేసు తన అనుచరులతో చెబుతున్న మాటలు ఏమిటంటే, ఇంత మట్టుకు తాళుడి, ఆగండి, మీరు సహనం వహించండి అని ప్రభు చెబుతున్న మాటలు. ప్రియులారా, శిష్యులు వారున్న పరిస్థితుల్లో వారు స్పందించిన స్థితి వారికి చాలా సమంజసంగానే అనిపిస్తుంది. నా ప్రభువును వాళ్ళు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు అని కోపం, నా ప్రభువును వాళ్ళు తీసుకుని వెళ్ళకూడదు అనే ఆశ వాళ్ళ హృదయాల్లో నిండి ఉండడం సహజం. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని గ్రహించగలిగే స్థితి ఆ పరిస్థితిలో వాళ్ళు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తమును ఎరిగినవాడు. దేవుని చిత్తానికి అంతకుముందు ప్రార్థనలోనే తన్ను తానుగా అప్పగించుకున్నవాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు ప్రభువా, అయినప్పటికీ నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరిగించు అని దేవుని చిత్తమునకు అప్పగించుకున్నవాడు. కనుక ఆయన చిత్తముని ఎరిగి ఆ సైనికులు అక్కడికి వచ్చినప్పుడు ఆ సైనికులకు ఆయన అప్పగించుకున్న స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, చాలాసార్లు మన పట్ల జరుగుతున్న ప్రతికూలమైన సంగతులను బట్టి, మన పట్ల జరుగుతున్న వ్యతిరేక కార్యాలను బట్టి మనం వెంటనే వ్యతిరేకంగా స్పందించడం మానవ స్వభావం. అయితే దేవుని చిత్త నెరవేర్పు కొరకు మనల్ని అప్పగించుకోవడం విశ్వాసీ స్వభావం. ప్రియులారా, ఈ దినాన్ని మొదటగా మానవులమైనప్పటికీ మనలను దేవుడు విశ్వాసులనుగా చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న మనం దేవుని చిత్తానికి మనల్ని మనంగా అప్పగించుకోగలిగే స్థితి యేసుక్రీస్తు ప్రభు నేర్పిస్తున్నారు. అక్కడ సైనికులు అలాగే సైనికులు ఎవరిని పంపించారో వాళ్ళు చేస్తున్న తప్పును అక్కడ గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు తీసుకుని వెళ్ళడం, ఆయన తీర్పు తీర్చడం, సిలువకు అప్పగించడం, సిలువ వేయడం, ఇదంతా తప్పు అని గ్రహిస్తున్నాం. కానీ దేవుని చిత్త నెరవేర్పు కొరకు ఆ తప్పు జరుగుతున్నట్లుగా యేసు చూస్తున్నాడు. దేవుని చిత్త నెరవేర్పు కొరకు శత్రువు ఆ తప్పును జరిగిస్తున్నాడు. దేవుడు దానిని తన చిత్త నెరవేర్పు కొరకు ఉపయోగించుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. శత్రువు తప్పును జరిగిస్తాడు, నష్టాన్ని జరిగిస్తాడు, కష్టాన్ని కలిగిస్తాడు. కానీ ఆ ప్రతికూలత అంతటిని, ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని, ఆ తప్పునంతటిని కూడా దేవుని తన చిత్త నెరవేర్పు కొరకు అనుమతిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. చివరిగా మనం గ్రహించవలసింది ఏమిటంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సమస్తము దేవుని నియంత్రణలో, దేవుని స్వాధీనంలో ఉంది.
కనుక ఆయా సమయాల్లో దేవుని చిత్త నెరవేర్పు కొరకు మన జీవితాల్లో ప్రతికూలతమైన విషయాలు జరగవచ్చు. దేవుని చిత్త నెరవేర్పు మన జీవితాల్లో జరగడం కొరకు మనకిష్టం కాని సంఘటనలు మన జీవితాల్లో సంభవించవచ్చు. అది దేవుని చిత్తమని నీవు గ్రహించగలిగితే దేవునికి స్తోత్రం. ఆ దేవుని చిత్తమని గ్రహించినప్పుడు అది ప్రతికూలతైనా, కష్టమైనా, నష్టమైనా దానిని భరించి దేవుని చిత్త నెరవేర్పు కొరకు ముందుకు సాగడంలో నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు. యేసుక్రీస్తు ప్రభు అందుకనే ఇంత మట్టుకు తాళుడి అని మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు మనం ఎరుగుదము. మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశం అంతటిలో కూడా క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దాని అంతటి వెనుక ఒక గొప్ప నమ్మకం ఏమిటంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తం తన స్వాధీనంలో ఉంచుకొనగలడు. ఏం జరిగినా దాని అంతటినీ కూడా సంఘము యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు దాన్ని మలుస్తాడు అనే విషయాన్ని గమనించాలి. ఒకప్పుడు స్టెఫను చంపబడ్డాడు. స్టెఫను చంపబడడాన్ని బట్టి సంఘం విస్తరించిన సంగతి దేవుని వాక్యంలో మనకు ప్రస్ఫుటంగా తెలుసు. స్టెఫను చంపబడడం అనేది ఆహ్వానించదగిన విషయం కాదు. ఎప్పటికీ స్టెఫను చంపబడడం అనే విషయాన్ని మనం ఆహ్వానించలేము. అయినప్పటికీ ఆ సంఘటనను సంఘ విస్తరణ కోసం దేవుడు వాడుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఈ దినాన్ని ఒకవేళ ప్రతికూలమైన సంఘటనలు మన జీవితాల్లో జరుగుతున్నప్పటికీ, ప్రతికూలమైన సంఘటనల గుండా మనం వెళుతున్నప్పటికీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తం తన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. దేవుడు దాన్ని జరిగించడు. కానీ ఒకవేళ శత్రువు దాన్ని జరిగిస్తుంటే ఆ జరుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులు వాటన్నిటినీ దేవుడు అనుకూలంగా మార్చి ఒక ఆశీర్వాదంగా ఒక దినాన్ని మలుస్తాడు. ఆ స్థితిలోనికి నడిపించబడడానికి దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకునే ఆత్మ దేవుడు మనకు దయచేయాలి. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీ వాక్యంలో నిగూఢమైన ఈ సత్యాన్ని ఈరోజు మాకు తెలియచేసి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, యు ఆర్ ఇన్ కంట్రోల్. ప్రభువా, నీవు సమస్తము నీ నియంత్రణలో, నీ స్వాధీనంలో ఉంచుకుంటున్నావు. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ చిత్త నెరవేర్పు కొరకు ఒకవేళ ఏదైనా ప్రతికూలత మేము అనుభవించవలసి వస్తే నీ చిత్త నెరవేర్పులో అది భాగమని గ్రహించి మేము ముందుకు సాగగలిగే అనుభవాలు, అటువంటి పరిపక్వత, అటువంటి విశ్వాస చైతన్యం మాకు కలుగు చేసి ముందుకు సాగింప చేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్నవారందరూ ఈ మాటలు అవగాహన చేసుకోగలిగే శక్తిని వారికి దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింప చేయమని, వారి సమస్యల నుంచి విడుదల, వారి అవసరతల్లో సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ సందేశం మీకు ఆదరణగాను ఆశీర్వాదకరంగాను ఉంటే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. తద్వారా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.